ఎస్ వినయ్. ఓకే. ఓకే. సో, ఇవాల్టి నుండి మనం మెయిన్ టాపిక్స్‌లోకి వెళ్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఒకటి మనం రియల్ టైమ్‌లో అంటే వర్క్ చేసేటప్పుడు మనం కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాం. అందులో వర్కింగ్ డేస్ అనేది ఒకటి మెయిన్ టాపిక్. దాని గురించి తెలుసుకుందాం. వర్కింగ్ డే. దీన్నే మామూలుగా బయట వర్క్ డే అని కూడా అంటారు. లేదా బిజినెస్ డే అని అయినా అంటారు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని అంటే మనం మన ఏదైనా ఏ కంపెనీ అయినా కూడా ఒక వర్క్ ఏదైనా చేయాలి, కంప్లీట్ చేసి క్లయింట్‌కి ఇవ్వాలి అనంటే ప్రతి ఒక్క దానికి ఒక డెడ్‌లైన్ అనేది పెట్టుకుంటది. సో, ఆ డెడ్‌లైన్ పెట్టుకుని ప్రతిసారి ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఫ్రైడే పెట్టుకుందాము, నెక్స్ట్ వీక్ థర్స్‌డే పెట్టుకుందాము, లేకపోతే ఎవ్రీ మంత్ స్టార్టింగ్ ఫస్ట్ డేట్ నాడు పెట్టుకుందాము అట్లా కాకుండా అంటే ఒకవేళ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏదైనా వర్క్ అంటే క్లయింట్ నుంచి ఏదైనా వర్క్ వచ్చింది. మనం ఆ వర్క్ కంప్లీట్ చేసి క్లయింట్‌కి డెలివరీ చేయాలి అనంటే అంటే మామూలుగా లేమన్ లాంగ్వేజ్‌లో డైరెక్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ లేదా ఫస్ట్ మండే లేదా ఏదైనా డేట్ సెకండ్ హాఫ్ ఎవ్రీ మంత్. ఇది ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా అంతే. ఫస్ట్ వీక్‌లోనైనా లేకుంటే ఫస్ట్ మండే ఎవ్రీ మంత్ ఫస్ట్ మండే లేకుంటే ఒకవేళ సెకండ్ ఆఫ్ ఎవ్రీ మంత్ అంటే ఇది డేట్ అన్నట్టు. ఏదన్నా ఎగ్జాంపుల్ డేట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏముంటది ఆగస్టు 2 అని లేకుంటే ఎవ్రీ మంత్ సెకండ్ డేట్ అని ఇట్లా ఎగ్జాంపుల్ ఇట్లాంటి ఏమన్నా డెడ్‌లైన్స్ పెట్టుకుంటే మీకు కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ అంటే అసలు ఒకటి కన్క్లూజన్ అనేది లేదు. అట్లా వీక్‌లో ఏ డేట్ అయినా తీసుకోవచ్చు అన్నట్టు. మామూలుగా మనం అర్థం చేసుకోవాలి అని అనుకుంటే. అదే ఫస్ట్ మండే అని అనుకుంటే ఒకవేళ మండే హాలిడే అయితే నెక్స్ట్ మండే హాలిడే అయితే అది ఎప్పుడు సబ్మిట్ చేయాలి? మండే ఒక పబ్లిక్ హాలిడే అయిందనుకోండి. సో, దానికి మళ్ళీ కూడా ఒక సబ్‌స్టాన్స్ అనేది లేదు. సెకండ్ హాఫ్ ద ఎవ్రీ మంత్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఫస్ట్ మండే లెక్కనే. ఒకవేళ సెకండ్ హాఫ్ ద ఎవ్రీ మంత్ ఒకవేళ హాలిడే అయిందనుకోండి, లేకపోతే సాటర్‌డే వచ్చినా, సండే వచ్చినా, లేకుంటే పబ్లిక్ హాలిడే వచ్చినా కూడా మళ్ళీ ఆ టైం అది డెలివరీ ఎప్పుడు చేయాలి అనేది ఒక కన్ఫర్మేషన్ అనేది లేదు. సో, ఇలా ఉండకుండా కంపల్సరీ ఒక డేట్ గాని, ఒక టైమ్ అని గాని అనుకుంటే కంపల్సరీ ఆ టైంకి క్లయింట్‌కి డెలివరీ చేయాలి కాబట్టి ఈ వర్కింగ్ డేస్ అనే కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసిర్రు. సో, మామూలుగా ఎలా యూజ్ చేస్తారు అంటే ఇప్పుడు క్లయింట్‌కి ఏదైనా డెలివరీ చేయాలి. ఏదైనా వర్క్. దాన్ని ఈ వర్కింగ్ డేస్‌ని యూజ్ చేసి ఎలా చెప్తారంటే ఎవ్రీ మంత్ వర్క్ డే 3 నాడు క్లయింట్‌కి ఏదన్నా ఇన్వెస్ట్‌మెంట్ రిపోర్ట్ అనుకోండి. ఎగ్జాంపుల్ అంటే మీకు ఇంకా రిపోర్ట్స్ గురించి చెప్పలేదు. ఇన్వెస్ట్‌మెంట్ రిపోర్ట్ క్లయింట్‌కి సబ్మిట్ చేయాలి అనంటే దానికి డెడ్‌లైన్ వచ్చేసి వర్క్ డే +3 అని అనుకుందాం. లేకుంటే P&L సబ్మిట్ చేయాలి క్లయింట్‌కి. సో, దాని డెడ్‌లైన్ వచ్చేసి వర్క్ డే +4 పెట్టిండనుకోండి. మళ్ళీ ఏదన్నా రికన్సిలియేషన్ రిపోర్ట్ ఒకటి సబ్మిట్ చేయాలి. దానికి వర్క్ డే +6 పెట్టిండనుకుందాం. సో, ఇది మామూలుగా మీకు చూస్తే నేనొకటి మామూలుగా చూపిస్తా. ఎలా ఉంటది డెడ్‌లైన్స్ అనేది. హ్మ్. మీరు చూస్తే ఇది మా కంపెనీలో ప్రతి ఒక్క యాక్టివిటీకి ఒక డెడ్‌లైన్. మీరు చూసుకుంటే ఇగో చూడండి. మార్జిన్ రివ్యూ. డెడ్‌లైన్ ఎప్పుడు? వర్క్ డే. WD కనిపిస్తుందా అండి? ఫోటో ఒకటి చూపిస్తున్నా నేనిప్పుడు. కనిపిస్తుంది. ఓకే. ఓకే. మార్జిన్ రివ్యూ వర్క్ డే 3 అని ఉన్నది. చూడండి. STO బుకింగ్స్ ఆఫ్టర్ ML రన్. వర్క్ డే 3 అని ఉంది. చూడండి. M+4 రిపోర్ట్. వర్క్ డే 4 అని ఉంది. చూడండి. CIT బుకింగ్స్
వర్క్ డే 4 మా దగ్గర వర్క్ డే 4 నాడు బుక్స్ అనేది క్లోజ్ అయిపోతే నేను ఒకటి చెప్పిన నిన్న మీకు గుర్తుంటే సిఐటి బుకింగ్స్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ద లాస్ట్ ఎంట్రీ అని అన్నా. ఆ లాస్ట్ ఎంట్రీ అంటే మాకు వర్క్ డే 4 కి బుక్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. సో లాస్ట్ ఎంట్రీ ఏమున్నది సిఐటి బుకింగ్స్ వర్క్ డే 4 ఉన్నది చూడండి. సో మాకు ప్రతి ఒక్కటి మీరు చూస్తే కరెక్ట్ చూస్తే మాకు ఏదైనా కూడా మీరు అక్కడ చూస్తే ప్రతి ఒక్కటి వర్క్ డేని బేస్ చేసుకుని మాకు డెడ్ లైన్ అనేది ఇచ్చిండ్రు. అవును. ఏ యాక్టివిటీ అయినా మీరు ఎంఎన్సీలలో వెళ్ళిన తర్వాత మీకు సెకండ్ చేయి లేకుంటే మండేలోపు కంప్లీట్ అయ్యి ఫ్రైడేలోపు కంప్లీట్ అయ్యి అని అనరు. అంటే నా చెప్పనీకి ఇప్పుడు మామూలుగా మీరు ఖాళీ ఉన్నప్పుడు వినయ్ ఈ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అయితే ఎల్లుండిలోపు కంప్లీట్ చేసేస్తా అని అంటారు కానీ దానికి యాక్చువల్‌గా డెడ్‌లైన్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి అని ఉన్నది అని అంటే డాక్యుమెంటరీలో చూసుకుంటే మాత్రం వర్క్ డేని బేస్ చేసుకొని ఉంటది. సో, అందుకని వర్క్ డేస్ అనేది తెలవాలి మీకు. సో, అసలు వర్క్ డే అంటే ఏంది? మీకు అర్థమైంది అనుకుంటా దాని ఇంపార్టెన్స్ ఏంటి అని. సో మీరు నిన్న నేను ఆల్రెడీ ఒకటి మీకు అవసరం లేకుండా కూడా ఒక హెచ్ఆర్ డిస్కషన్ అని ఒకటి పంపించిన. అందులో కూడా చూస్తే మెయిన్ నీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పేటప్పుడు మీరు చూడండి ఇక్కడ మంత్ ఎండ్ క్లోజర్ యాక్ట్ వర్క్ డే -2 టు వర్క్ డే 4 వర్క్ డే 2 టు వర్క్ డే 4 ఇంకేమైనా ఉన్నాయా? అండ్ ఇక్కడ కూడా మీరు ట్రయల్ బ్యాలెన్స్ డిస్కషన్ కూడా వర్క్ డే 4 అని రాసుకోవచ్చు ఇది. అండ్ ఎంఎస్ రిపోర్ట్ కార్డు వర్క్ డే 5 వర్క్ డే +6 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ కూడా నేను మెన్షన్ చేసింది వర్క్ డేస్ అని మెన్షన్ చేసిన. అంత ఇంపార్టెంట్ ఆ వర్క్ డేస్ అనేది. అంటే మీరు అవి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పేటప్పుడు అది యూజ్ చేసుకుంటూ చెప్తే మీకు నిజంగానే రియల్ టైమ్ లో వర్క్ చేసిండు అని అనుకుంటారు పక్క. మామూలు డొమెస్టిక్ లో చేసినట్టు చెప్పేది ఉంటే అంత డిఫరెన్స్ అనేది ఉండదు. వాళ్ళకు మనకు చాలా వర్క్ పరంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తూ ఉండాలి. సో వర్క్ డే అంటే వర్కింగ్ డే అని అన్నా. వర్కింగ్ డే అంటే ఏంది? కంపెనీ ఏ రోజైతే ఓపెన్ అయ్యి ఉంటుందో ఆ రోజును వర్కింగ్ డే అని అంటారు. మనకు హాలిడే కాకుండా ఇప్పుడు ఇవాళ ఏం వారం? మనకు థర్స్‌డే కదా! థర్స్‌డే కాబట్టి ఇవాళ ఒకవేళ కంపెనీ ఓపెన్ అయ్యి ఉన్నదనుకోండి, వర్కింగ్ ఉన్నదంటే దాన్నే వర్కింగ్ డే అని అంటారు. దాన్నే బిజినెస్ డే అంటారు. కంపల్సరీ కంపెనీ ఓపెన్ అయ్యి హాలిడే కాకుండా ఉండాలి కంపెనీకి అంతే. అలా ఉంటూ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ జూలై మంత్ తీసుకుంటానండి ప్రతి ఒక్కటి. ఇది చిన్నది కాదండి ఈ టాపిక్. నేను కళ్ళారా చూసిన. నా స్టూడెంట్ కాదు మా ఫ్రెండ్ అనుకుంటా. అతనికి వర్కింగ్ డే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడిగితే చెప్పకుంటే అదే ఇంటర్వ్యూ పోయింది. నేను అందుకనే ఇది మరీ చెప్తున్నా. సందీప్ బ్రోకి తెలుసు నరేష్ అని. ఆ బ్రోని ఒకసారి నరేష్ బ్రో మీరు కావాలంటే ఒకసారి అడగచ్చు. నాకు ఆడే చెప్పిండు. ఐ మీన్ నరేషే చెప్పిండు వర్కింగ్ డే మీద పోయిందని. బ్రో అడుగుతా ఒకసారి. అడుగుతా ఒకసారి నరేష్. సో జూలై 1 మామూలుగా మీరు ఏంటి జూలై 1 నా డేట్ ఏంటిది? జూలై 6 కదా! జూలై 6 థర్స్‌డే, వెడ్నెస్‌డే ఓకే. సాటర్డే, సండే, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే. సో ఇదే వస్తది అన్నిటికి. అవునా? చూడండి నేను ఏమన్నా వర్క్ డేస్ ఎప్పుడు కౌంట్ చేయాలి? ఒక డేని ఒక వర్క్ డే అనాలి అని అంటే అది కంపల్సరీ బిజినెస్ అనేది ఆ రోజు రన్ అవుతూ ఉండాలి. కంపెనీ అనేది ఓపెన్ అయ్యి ఆ రోజైతే రన్ అవుతూ ఉండాలి. ప్రతి ఒక్క ఎంఎన్‌సీలో
ఈవెన్ దో నువ్వు ఆ రోజు వర్క్ చేసినా కూడా సాటర్డే సండేస్ అనేది వర్కింగ్ డే కాదు. ప్రతి ఒక్క కంపెనీకి ప్రతి ఎంఎన్సీకి సాటర్డే సండే అనేది హాలిడే. సో సాటర్డే సండేని అసలు కన్సిడర్ చేయొద్దు ఎప్పుడు కానీ. ఓకే, ఎవ్రీ సాటర్డే సండే ఇస్ హాలిడే. 99% అసలు మీకు అసలు ఆఫీస్ అనేది ఉండదు, ఎవ్వరు చేయరు 99% సాటర్డే సండే. ఎప్పుడు చేస్తాము అని అంటే ఇప్పుడు టూ మచ్ వర్క్ ఉండి మండే సబ్మిట్ చేయాలి, కాకపోతే ఫ్రైడే నాడు మనకు అయ్యేటట్టు లేదు. అట్లాంటప్పుడు మన మేనేజర్ అడిగితే ఇంటికాడ ఉన్నప్పుడు ఒక గంటన్నర పని చేస్తాం అంతే. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టున్నా, మంత్ ఎండ్ క్లోజర్ టైంలలో మనకు అసలు బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. ఆ టైంలో అసలు మనకు కనీసం ఉన్న రెగ్యులర్ వర్క్ అంటే హెక్టిక్ వర్క్ ఉంటుంది. కాకపోతే సాటర్డే సండే వచ్చి ఉంటే మాత్రం కొంచెం రిలీఫ్ ఉంటాం, ఎందుకంటే ఆ టైంలో 1 hour 2 hours మనం రిలీఫ్ ఓపెన్ చేసి ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అని అన్నా. అవునా? సో మీరు చూసుకుంటే సాటర్డే సండేస్ అనేది కవర్ కావు వర్కింగ్ డేస్ లో. సో ఇవన్నీ చూసినాం. సో ఎన్ని మిగిలి ఉన్నాయి మొత్తం 30 days లో? జూలై 31st కదా. సో 31st days లో మొత్తం ఇంకొక 23 ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆ కంపెనీ ఫస్ట్ వర్కింగ్ చేసేది ఆ మంత్ లో ఏనాడు? 3rd నాడు. అవునా? జూలై 3rd ఫస్ట్ వర్క్. ఆ జూలై 3rd ఇస్ ద ఫస్ట్ వర్కింగ్ డే దానికి కదా. సో జూలై ఇస్ వర్క్ డే 1, వర్క్ డే +1, లేదా వర్క్ డే 1 అని అనొచ్చు, వర్క్ డే +1 అని అనొచ్చు. సో అలా ట్యూస్డే కూడా వర్క్ చేస్తుంది, వర్క్ డే +2. వెనస్డే కూడా వర్క్ చేస్తుంది, వర్క్ డే +3. థర్స్డే కూడా వర్క్ చేస్తుంది, వర్క్ డే +4. ఫ్రైడే కూడా చేస్తుంది, వర్క్ డే +5. మళ్ళీ 7th నాటికి వచ్చేసరికి మీరు చూస్తే 7th 8th 8th 9th సాటర్డే అండ్ సండే. సో ఇప్పుడు ఇక్కడ వర్క్ చేయదు కంపెనీ. సో ఆ రోజు బిజినెస్ అనేది ఆపరేషన్ ఉండదు, సో కౌంట్ చేసుకోవద్దు. మళ్ళీ ఎప్పుడు వర్క్ చేస్తుంది? మళ్ళీ 10th నాడు. అవునా? మండే కదా ఇప్పుడు. సో 5 + 1 ఇక్కడ 6 7 8 9 10. సో 14th ఇస్ ద వర్క్ డే 10. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇవి రెండు మళ్ళీ కౌంట్ అవ్వవు, ఎందుకు? సాటర్డే సండే. సో ఇక్కడ వచ్చేసరికి 11 12 13 14 15. సో 15 అయిపోయినాయి. మీరు చూసుకుంటే ఇక్కడ మళ్ళీ 16 17 18 19 20 21 22 23 వర్కింగ్ డేస్ అనేవి ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మీరు ఇలా చూసుకుంటారు కదా మీరు. మనం ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే బేసిక్ కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే ఇలా 23 వర్కింగ్ డేస్ వచ్చినాయి. ఇప్పుడు పబ్లిక్ హాలిడే వచ్చింది అనుకోండి, ఎలాగైతే మీరు ఈ సాటర్డే సండేలు తీసేసారు, ఇప్పుడు పబ్లిక్ హాలిడే వచ్చిందని 8th 9th తీసేసారు. ఇప్పుడు ఇది ఆగస్టు మంత్ అని అనుకుందాం ఎగ్జాంపుల్ గా. ఈవెన్ దో జూలై మంత్ అని చెప్పినా కూడా ఇది ఆగస్ట్ మంత్ అనుకుందాం. ఇది ఆగస్ట్ మంత్ అయినప్పుడు అబ్బా 15th మళ్ళీ సండే వచ్చిందా, సరే ఏదన్నా ఒక 12th వచ్చేసి ఇది కూడా పబ్లిక్ హాలిడే అనుకుందాం. ఏదైనా పబ్లిక్ హాలిడే ఏ కంపెనీ అనేది ఆ రోజు ఆపరేషన్ ఉండదు అని అనుకుందాం. అప్పుడు ఏంటిది? దీన్ని కూడా కన్సిడర్ చేయద్దు. అంటే 11th వర్క్ డే 7 అయినప్పుడు 13th వచ్చేసి వర్క్ డే 8 అవుతుంది, 14th వర్క్ డే 9 అవుతుంది. మీరు ఇక్కడ సాటర్డే సండే తీసేసినట్టు ఎప్పుడైతే పబ్లిక్ హాలిడే వస్తుందో ఆ పబ్లిక్ హాలిడే వచ్చినప్పుడు ఆ డేట్ ను కూడా తీసేయాలి. అంతే, సింపుల్. సో ప్రతి ఒక్క కంపెనీ ప్రతి ఒక్క వర్క్ ను వర్క్ డే కాన్సెప్ట్ మీద బేస్ చేసుకొని నీకు డెడ్ లైన్స్ అనేది చెప్తా ఉంటుంది. మీకు ఈవెన్ నెక్ యాక్టివిటీ అని అన్నా కూడా, మంత్లీ క్లోజర్ యాక్టివిటీస్ అన్నా కూడా ఎప్పుడు అయిపోతుంది మీకు వర్క్ డే. మీకు క్వశ్చన్లు అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్లు, ఎప్పుడు బుక్స్ అనేది ఎప్పుడు క్లోజ్ అయిపోతాయి అని ఒక క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు? 5 days 4 days అని చెప్తారా? లేదు, ఆ వర్క్ డే 4 నాడు బుక్స్ క్లోజ్ అయిపోతాయి అని చెప్పుకోవాలి సింపుల్ గా. సో ఇక్కడ మీరు అన్ని చూస్తే అన్ని ప్లస్లు ఉన్నాయి ఇక్కడ. అవునా? వర్క్ డే +21, వర్క్ డే +22, వర్క్ డే +23, వర్క్ డే +19 ఇట్లా చెప్తున్నా. కాకపోతే మీరు హెచ్ఆర్ డిస్కషన్ చూస్తే నేను ఒక పాయింట్ రాసిన, ఇది వర్క్ డే -2 అని రాసిన. ఇది వర్క్ డే +4. ఓకే, ఇక్కడ చూస్తే వర్క్ డే -2 అని రాసిన. మన వర్క్ డే ఇక్కడేమో నేను మొత్తం చెప్పిన దాంట్లో అన్నిటి ప్లస్ ఎక్కుండవు. వర్క్ డే -2 ఎక్కడ ఉన్నది? అవునా?
సో అట్లాంటి వర్క్ డే -2 అనేది ఎప్పుడు అంటాము అంటే ఏదన్నా ఒక డేట్ ని ఇప్పుడు నువ్వు ఇది ఎగ్జాంపుల్‌లో ఆగస్ట్ పీరియడ్ చూస్తున్నావు అవునా? నువ్వు ఆగస్ట్ పీరియడ్‌కి సంబంధించింది ఎప్పుడు నీకు వర్కింగ్ డే అనేది ఆగస్ట్ పీరియడ్‌కి. ఇదే నువ్వు ఆగస్ట్ పీరియడ్‌ని బేస్ చేసుకొని దాని ముందు పీరియడ్ చూసుకుంటే నువ్వు మైనస్‌కెళ్ళాలి. నువ్వు ఆగస్ట్ పీరియడ్‌ని చూసుకుంటే ప్లస్‌లోకి ఎట్లయితే వెళ్ళినామో ఫస్ట్ డేట్ నుంచి 31st వరకు అదే నువ్వు నీకు వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి వర్క్ డే +1 అన్నప్పుడు నీకు వెనక్కెళ్తే జూలై అన్నట్టు కదా! వెనక్కెళ్తే జూలై అన్నట్టు కదా! అప్పుడు జూలై 31 ఏమైతది? ఇక్కడ +1 అన్నావు. ఇక్కడ ఏమైతది? -1 అయితది. జూలై జూలై 31 -1 జూలై 30 ఏమైతది? -2 జూలై 29 -3 జూలై 28 -4 ఇలా 27 -5 ఇలా అయితది. మీరు ఆగస్టుని బేస్ చేసుకొని మీరు ఒకవేళ వర్క్ డేస్ కాలిక్యులేట్ చేయాలంటే మాత్రం +1, 2, 3, 4 వచ్చేసి ఆగస్ట్ పీరియడ్ వస్తాయి. మీరు ఒకవేళ ఆగస్టుని బేస్ చేసుకొని జూలై పీరియడ్ కాలిక్యులేట్ చేసుకుంటూ పోతే వెనక్కి కాలిక్యులేట్ చేసుకుంటూ పోతే అప్పుడు మీకు -1, -2 అని వస్తాయి. బ్రో అవి కూడా ఉంటాయా డేట్స్ అని అంటే మనకు మంత్ ఎండ్ క్లోజర్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యేది మనకు వర్క్ డే -5 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకు అని అంటే కొన్ని మీకు అంటే ముందు చెప్పేటప్పుడు తెలుస్తా ఉంటది. కొన్ని హెచ్ఆర్ బుక్స్ అనేటివి మనకు ముందే సారీ ముందే క్లోజ్ అయిపోతాయి. వర్క్ డే 5 నాడే మనం ఆ రోజే వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకొని మనం కొన్ని అక్రూవల్స్ అనేది బుక్ చేయాల్సి వస్తది. ఒక్క నిమిషం అండి. ఓకే. సో ఇది వర్క్ డేస్ అండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? అర్థం కాని పాయింట్ ఏమైనా ఉందా? నేను ఇప్పుడు తర్వాత ఒకటి చెప్తా. ఇప్పుడు డౌట్లు అడుగుంటే అడగండి. వేరే టాపిక్ వెళ్తున్నా ఇప్పుడు. బ్రో ఈ వర్క్ డే -5 అనేది ఒకసారి మళ్ళీ చెప్తారా? వర్క్ డే -5 ఎందుకు అంతవరకే ఉంటది తర్వాత ఉండదు? మీరు తీసుకుంటే అదే చెప్తున్నా. ఇప్పుడు ఆగస్టును బేస్ చేసుకొని మీరు వెనక్కి జూలై మంత్ తీసుకుంటే జు మీరు ఎక్కడికెళ్ళినా కూడా జూలై 27 వచ్చేసి వర్క్ డే -5 జూలై 26, 25 వచ్చేసి సాటర్డే, సండే ఉంటది. ఎందుకంటే చూడండి ఇక్కడ 5 అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ సాటర్డే అయిపోయింది కాబట్టి ఫ్రైడే, థర్స్‌డే, వెడ్నెస్‌డే, ట్యూస్‌డే, మండే అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి సాటర్డే, సండే మళ్ళీ. సో మళ్ళీ మీకు వర్క్ డే -6 ఎప్పుడొస్తది? 24థ్ నాడు వస్తది. మీరు వెనక్కి తీసుకెళ్తే మీరు వెళ్ళొచ్చు. మీరు ఎక్కడి దాకానైనా వెళ్ళొచ్చు. కాకపోతే మీరు అక్కడ వర్క్ ఉండదు మీకు. మీ ఆత్వారులు చేయనీకి మీకు అసలు అప్పుడు వర్క్ ఉండదు. మీకు వర్క్ స్టార్ట్ అవ్వడమే వర్క్ డే -4 నాడు, వర్క్ డే -3 నాడు స్టార్ట్ అయితది. ఒక మంత్‌కు సంబంధించిన నీకు ఆగస్టు మంత్‌కు సంబంధించిన వర్క్ స్టార్ట్ అయ్యేది ఆ ముందు మంత్ -4 నాడు, -5 నాడు స్టార్ట్ అయితది. అందుకని మాక్సిమం 95% వరకు మనకు వర్క్ డే -5 వరకే పెట్టుకుంటాం డెడ్‌లైన్స్. మీరు ఒకవేళ ఏదైనా వర్క్ ఒకళ్ళకి ముందే స్టార్ట్ చేసిందనుకోండి, మీ దాంట్లో వేరేటోళ్ళ బుక్స్ 28థ్ నాడే క్లోజ్ అయిపోతాయి. సో మీకు 21st నాడే వాళ్ళ వర్క్ స్టార్ట్ చేయాలి అని అంటే మిమ్మల్ని ఏమంటారు? 28థ్ నాడు ఏమొస్తది? వర్క్ డే 8 రావచ్చు, వర్క్ డే 9 రావచ్చు మైనస్. సో మీ డెడ్‌లైన్‌లో వర్క్ డే -9 కూడా ఉంటది. వర్క్ డే -8 కూడా ఉంటది. సో మీరు ఎంత ముందటికి పోతే, ఎంత బ్యాక్‌వర్డ్ ఎళ్తే అంత మైనస్ చేసుకుంటూ ఎళ్ళాలి. ఎంత ముందటికెళ్తే అంత ప్లస్ చేసుకుంటూ ఎళ్ళాలి. అది. ఇక్కడ నేను ఎందుకు -5 చెప్పినా అంటే, నేను చెప్పే ఒక ఎగ్జాంపుల్‌లో నేను చేసే వర్క్ -5 నాడు స్టార్ట్ అయితది కాబట్టి, నేనే ద ఫస్ట్ వన్ టు స్టార్ట్ R2R ప్రాసెస్ మా దాంట్ల. అంటే నేనే మొత్తం చేయాలంటే నేను చేసే వర్క్ అని కాదు. నేను చేసే ఒక యాక్టివిటీ అందరికంటే ముందు స్టార్ట్ చేయాల్సొస్తది అంతే. అది వర్క్ డే -5 నాడు. మిగతా వాళ్ళందరూ వర్క్ డే -2 నుండి స్టార్ట్ చేస్తారు. అసలు మాకు వర్క్ డే -4 నాడు, వర్క్ డే -3 నాడు ఏముండది. కాకపోతే వర్క్ డే -5 దాకా పోవాలంటే మధ్యలో ఈ 2 దాటుకునే పోవాలి కాబట్టి, అది కూడా తెలుసుకున్నాం అంతే.
వినయ్ ఇప్పుడు మనము వర్క్ డే ప్లస్ 10 లో ఉన్నాం అనుకోండి. అప్పుడు కూడా మనము వర్క్ డే -2 అనే క్యాలిక్యులేట్ చేయాలా? జూలై వర్క్ ది కౌంట్ వర్క్ డే -10 లో ఉన్నాము అని అంటే మీరిప్పుడు -10 కాదు. ఇప్పుడు సపోజ్ ఆగస్ట్‌లో ఉన్నాం మనం. వర్క్ డే ప్లస్ 10 లో ఉన్నాం. ఇప్పుడు ఓకే. జూలైది ఏదైనా కౌంట్ చేయాలి అంటే అప్పుడు ఎలా కౌంట్ చేయాలి? అంటే ఓన్లీ మైనస్ అందులో డేస్‌నే కౌంట్ చేయాలా? -2, -3 అని? నువ్వు ఆగస్టు 10థ్ ఉన్నావు. డేట్ అవునా? ఆ! ఆగస్టు 10థ్ నువ్వు అన్నట్టు ఇవాళ ఆగస్టు 10థ్ అని అనుకుందాం. అంతేనా నీ డౌట్? అంటే ఇప్పుడు ఆగస్ట్‌లో వర్కింగ్ డే 10 లో ఉన్నాం మనం. ఏదైనా వర్క్ ఉన్నాము అంటే ఆ చేస్తున్నాము. రోజు ఇప్పుడు వర్క్ జూలై చేస్తున్నావు నువ్వు. ఓకే. ఆ! ఆ! సో, మనం జూలైది ఏదైనా కౌంట్ చేయాలనుకుంటున్నాం. జూలై 28థ్ ఆర్ 27థ్ రోజు వర్క్‌ని. అప్పుడు వర్కింగ్ డే -2 అనే తీసుకోవాలా? ఆహాహా! అట్లా కాదు శ్రావణి. ఓకే. ఓకే. నీకు కొంచెం మిస్‌అండర్‌స్టాండ్ అయిపోయింది. నువ్వు ఏదన్నా ఒక వర్క్ ఇప్పుడు నేను అందుకే ఎగ్జాంపుల్ చెప్పిన. ఏదన్నా ఒక రిపోర్ట్ మీరు చూస్తే నేను ఫోటోలా మీరు ఇక్కడ ఫోటో మీరు చూస్తే మీరు ఎగ్జాంపుల్‌లో మీకిక్కడ వర్క్ డే +3 కంప్లీట్ కావాలి అని ఉన్నది. సంథింగ్ ఏదో రిపోర్ట్ ఇక్కడ. అంటే ఆ రోజు వర్క్ డే 3 నాడు కంప్లీట్ అయిపోవాల్సిందే. నువ్వు మళ్ళా దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకునేకి లేదు. ఓకే. నువ్వు జూలై ఓకే. ఓకే. 28న వర్కు ఆగస్టు 10థ్‌న చేస్తా అంటే కుదరది. జూలై 28 నాడు జూలై 28 నాడు వర్క్ డే -3 అయితే వర్క్ డే -3 అని డెడ్‌లైన్ ఉంటది. ఆ రోజు వరకు ఆ రోజు అయిపోవాల్సిందే. నువ్వు ఆగస్టు 10థ్‌న చేస్తూ దాన్ని వర్క్ డే -3 లాగా కన్సిడర్ చేసుకొని సంథింగ్ అంటే మేబీ కన్‌ఫ్యూజ్ అయ్యి ఉంటావు. అట్లేముండదు. దానికి డెడ్‌లైన్ పెట్టారు. ఎందుకు పెట్టారు? వర్క్ డే -3 అని ఎందుకు పెట్టారు అంటే ఉన్నయన్నీ వదిలేసి ఆ వర్క్ కంప్లీట్ చేయాలి మనం ఆ రోజు అంతే. అలా. సో, మనకు అంత మళ్ళా దట్టు అంత డ్యూరేషన్ అయితే మనకు అసలు ఛాన్సెసే లేవు. మనకు ఇమ్మీడియేట్‌గా మనం కంప్లీట్ చేయాల్సిందే. అంటే ఏదన్నా డెడ్‌లైన్ ఇప్పుడు వర్క్ డే చూడండి ఇక్కడ చూడండి. ఇగో వర్క్ డే -2 నాడు కంప్లీట్ చేయాలి. ఇది -2 వర్క్ డే -2 నాడు కంప్లీట్ చేయాలి అని అంటున్నారు. వర్క్ డే -2 నాడు కంప్లీట్ చేయాలి అంటే వర్క్ డే ఇంకా -3కే కంప్లీట్ చేస్తారు అందరూ. ఎందుకు కరెక్ట్ డెడ్‌లైన్ దాకా తెచ్చుకోవడం అని. నేనైతే వర్క్ డే -3, వర్క్ డే -4కే కంప్లీట్ చేసేసుకుంటా. ఒకవేళ డేటా రెడీగా ఉంటే. సో, డెడ్‌లైన్‌కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. మనం ఒక్కసారి కంపెనీస్‌లలో జాయిన్ అయిన తర్వాత. అందుకే చూస్తే చూడండి చాలా మనకు ఉండేటివి చాలా తక్కువ ఉంటది. ఇన్ని యాక్టివిటీస్ చేయాలి మనము. ఇన్ని యాక్టివిటీస్ చేయాలి. చూడండి 56 పాయింట్ ఉన్నది ఇక్కడ. ఇక్కడ 34 ఇంకా మీద కొన్ని ఉన్నాయి. అన్ని యాక్టివిటీస్ చూడండి 1, 1, 1, 1, 1, 1, 2, 2, 2, 2, 2, 3 సో, ఒకటే రోజులో అన్ని చేయాల్సొస్తుంది చూడండి. రామ్, వినయ్, వినయ్, వినయ్ మేమే అన్ని చేసుకుంటున్నాం. వినయ్ ఇలా దాస్. సో, ఇప్పుడు నీకు పైన చూస్తున్నావు 30, 31 ఇప్పుడు నీకు వేరే చూసుకున్నావు. అక్కడ నేను స్టార్టింగ్ చేయాల్సినవి నాయే ఉంటాయి. ఎందుకంటే నా మీద డిపెండ్ అయ్యి వేరే వాళ్ళు వీళ్ళందరూ కొందరు వర్క్ చేయాల్సి ఉంటది. సో, వాటికి మొత్తం ఇట్లా నేను చేసి నాకు వర్క్ డే 2 వరకి ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నదా? నాకు -2 నుండి స్టార్ట్ అయితే వర్క్ డే 2 వరకు చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వర్క్స్ అన్ని వర్క్ డే 3 ఉంటాయి. దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. వాళ్ళందరూ ఆ 3 నాడు వర్క్ చేస్తా ఉంటారు ఇంకా. సో, అలా. వర్క్ డేస్ అనేది అదే మీరు మామూలుగా కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి ఉంటారు. ఏదైనా ఒక వర్క్‌కి డెడ్‌లైన్ అనేది ఇస్తే మాత్రం కంపల్సరీ ఆ డెడ్‌లైన్ లోపే కంప్లీట్ చేయాలి. వాళ్ళు కంప్లీట్ చేయకుంటే మనకి ఎస్కలేషన్స్ అని, స్కోర్ కార్డ్స్ అని అవన్నీ వస్తాయి. ఆ తర్వాత ఇక డెడ్‌లైన్‌కి మీనింగ్ ఉండదిక. నువ్వు ఎప్పుడు కంప్లీట్ చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు గానీ, దాన్ని కన్సిడరేషన్‌లోకి తీసుకోరు నువ్వు చేసినట్టు. సో, అదండి. ఏమన్నా డౌట్ ఉందా ఇందులో? ఓకే. సో, నాకైతే రేపు హ్మ్. హ్మ్. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్
సెప్టెంబర్ని బేస్ చేసుకొని మీరు నాకు వర్క్ డే -10 నుండి 10 టు వర్క్ డే +20 నాకు డేట్స్ ప్లాట్ చేసి మామూలు ఫొటోస్ పంపండి. వర్క్ డే -10 నుండి వర్క్ డే +10 వరకు. శ్రావణ్ మీరేమో సెప్టెంబర్ మంత్ని బేస్ చేసుకొని పంపాలి. అక్టోబర్ మంత్ ఒకరు, నవంబర్ మంత్ ఒకరు, డిసెంబర్ మంత్ ఒకరు. అండ్ మోర్ ఓవర్ మీరు తీసుకోవాల్సింది అజంప్షన్ నేను చెప్తున్నా, ఏదన్నా ఒక 2 days మీరు పబ్లిక్ హాలిడేస్ అని అనుకోవాలి. ఏది సాటర్డే సండే కాకుండా. అది ఏ డేస్ అనుకుంటున్నారు అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి అందులో. 2 days మీకు మామూలు ఆల్రెడీ లాస్ట్ బ్యాచ్ లో పంపింది ఏమైనా ఉంటే చూపిస్తా. చూడండి ఇది లాస్ట్ బ్యాచ్ ఉన్నది. సో చూడండి లాస్ట్ బ్యాచ్ ఉన్నది. అది ఎగ్జాంపుల్ కోసం అని నేను ఉంచుకున్నా. ఇలా ఆ డే ఏంది, అది సండేనా, మండేనా, ట్యూస్డేనా, వెనస్డేనా, ఆ డేట్ ఏంది, వర్కింగ్ డే ప్రకారం అది ఏమొస్తుంది నాకు. మీరు నలుగురు నేను చెప్పిన కదా, సెప్టెంబర్ ఒకరు, అక్టోబర్ ఒకరు, నవంబర్ ఒకరు, డిసెంబర్ ఒకరు రేపు చేసి మామూలుగా నాకు డైరెక్ట్ గ్రూప్ లో ఫొటోస్ పెట్టేయండి. ఎవరన్నా మిస్టేక్ చేస్తే మాత్రం మామూలుగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వేరే వాళ్ళు కరెక్ట్ చేసినా, ఒకళ్ళు కన్ఫ్యూజన్తో చేసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. అదైతే ఇంపార్టెంట్ అండి వర్క్ డేస్. సో నేను కొంచెం చెప్తున్నా అంటే నేను ఒకటే కొంచెం బ్లైండ్ గా ఫాలో అవ్వండి. సో రేపైతే అదొకటి చేసి అయితే పంపండి నాకు. సో అదండి. నెక్స్ట్ వచ్చేసి మెక్ యాక్టివిటీస్ లేదా మంత్ ఎండ్ క్లోజర్ యాక్టివిటీస్. మీరు రేపటి నుంచి ఏదన్నా ఇది ఒకటి అలవాటు చేసుకోండి. మేబీ హార్డ్ అనిపించినా కూడా, నన్ను ఏదైనా డౌట్ అడిగినా కూడా ఊరికనే సింపుల్ గానైనా వర్క్ డే యాడ్ చేసి అడిగితే చేయండి. ఏదైనా కావాలనుకో డౌట్ వినయ్ ఇప్పుడు ఈ రిపోర్ట్ చేయాలి అంటే ఏదైనా డౌట్, నేను ఏదైనా అక్రూవల్ గురించి చెప్తూ ఉంటే నేను రేపు ఒక 3 days తర్వాత పేరోల్ అక్రూవల్స్ అని చెప్తూ ఉంటా. మీరు పేరోల్ అక్రూవల్స్ నేను ఏమని చెప్తా, వర్క్ డే -5 నాడు చెప్తా. వర్క్ డే -5 నాడు చేయాలి అని చెప్తా. సో మీరు డౌట్ అడిగేటప్పుడు వినయ్ వర్క్ డే -5 నాడు పేరోల్ అక్రూవల్ చేసేటప్పుడు అని యాడ్ చేసి అడిగితే మీకు ఇది అలవాటు అయిపోతుంది. ఇది చిన్న టిప్. మీరు ఒక అలవాటు చేసుకుంటే మాత్రం మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. వర్క్ డే అనే వర్డ్ మీకు ప్రతి ఒక్క యాక్టివిటీకి అటాచ్ రావాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ మెక్ కూడా మంత్ ఎండ్ క్లోజర్ యాక్టివిటీస్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే మన R2R పర్సన్, నేను నిన్న ఆల్రెడీ మీకు AP, AR, FA, ట్యాక్స్, ప్లాంట్ టీమ్ అని కొన్ని టీమ్స్ ఎవరైతే ఎగ్జాంపుల్ జూన్ పీరియడ్ తీసుకున్నాం, జూన్ 1 నుండి జూన్ 30th లోపు ఉన్న ట్రాన్సాక్షన్స్ బుక్ చేస్తాయి అని అన్నాం. ఏది ఈ టీమ్స్ అన్ని AP, AR, FA, ట్యాక్స్ అండ్ ప్లాంట్ టీమ్. వీళ్ళు బుక్ చేసిన తర్వాత ఒకళ్ళు ఏమైనా మిస్ అయిన ట్రాన్సాక్షన్స్ ఉంటే ఆ మిస్ అయిన ట్రాన్సాక్షన్ డేటా అంతా తీసుకొని ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో కరెక్ట్ రికగ్నైజ్ అయ్యేటట్టు చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఉంటుంది, R2R పర్సన్స్ ఉంటుంది అని అన్నా. అవునా? ఇది మామూలుగా R2R వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ లేకుంటే యాక్టివిటీ అని అనుకోవచ్చు. కానీ దీనికి ఈ మంత్ ఎండ్ క్లోజర్ యాక్టివిటీస్ లింక్ ఏంటి అంటే, మీరు చూసుకుంటే June 1 to June 30th అనేది ఒక మంత్. వినయ్ ఒక డౌట్, మనకు ఈ AR AP టీమ్ వాళ్ళకు June 30th లాస్ట్ వరకు బుక్స్ క్లోజ్ అవుతాయి కదా. మనకు ఇప్పుడు వర్క్ డే -2 నుంచే మనము ఇది మంత్ ఎండ్ క్లోజర్ స్టార్ట్ చేస్తాం కదా. వీళ్ళ వర్క్ అయినా వేరే వర్క్ కూడా స్టార్ట్ చేస్తాము? నాకు నీ క్వశ్చన్ అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ అడిగా. ఇప్పుడు AP AR టీమ్ వాళ్ళు బుక్స్ 38th క్లోజ్ అవుతాయి మంత్, June 30.
ఇప్పుడు మనం మంత్ అవును ఎండ్ క్లోజర్స్ మన R2R వాళ్ళకు వర్క్ డే -2 నుంచే స్టార్ట్ అవుతాయి కదా. అవునవును ఇప్పుడు వీళ్ళు క్లోజ్ చేయని వర్క్ ఉంటది కదా, మిస్ అయిన ట్రాన్సాక్షన్స్ అవి అవునవును వీళ్ళ వర్కేనా లేకపోతే వేరే వర్క్ కూడా ఉంటుందా అంటున్నా. వేరే వేరే వర్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటి ఆల్రెడీ మీకు పాయింట్ చెప్పిన, హెచ్ఆర్ బుక్స్ అనేవి మనకు -5 నాడే క్లోజ్ అయిపోతాయి. సో వాళ్ళ తర్వాత ఏ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి ఉండదు. సో అందుకని మనం పేరోల్ అప్రూవల్స్ బుక్ చేస్తాము అని అన్నా. సో వర్క్ డే ఓకే. -5 నాడు నేను చేసే వరకు పేరోల్ అప్రూవల్స్ అన్నట్టు. సో వర్క్ డే -2 నాడు ఏం వర్క్ చేస్తాము అని అంటే, ప్లాంట్ సైడ్ ఉన్న వాళ్ళకి ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్న ప్రొడక్షన్ దగ్గర ఉన్న టీం వాళ్ళకి ఏంటిదంటే, వాళ్ళకు చాలా ఇన్వాయిసెస్ ఉంటాయి అన్నట్టు. సో వాళ్ళు ఏంది మాక్సిమం వాళ్ళ అంటే 28 నాడు 27 నాడు వాళ్ళకు బుక్స్ అనేది క్లోజ్ చేస్తారు. ఆ డేట్ వరకే వాళ్ళకి బుక్స్ లో ఎంటర్ చేయడానికి యాక్సెస్ అనేది ఉంటది. ఆ తర్వాత ఏమైనా ఉన్నది అని అంటే మాత్రం వాళ్ళు నెక్స్ట్ మంత్ చూసుకోవాలి ఇంకా. సో అందుకని మనము వర్క్ డే -2 నాడో లేకుంటే వర్క్ డే -2 నాడో ఏ ఇన్వాయిస్ ఉంటే ఆ ఇన్వాయిస్ మొత్తం మన దగ్గరకు పంపిస్తారు. సో ఆ ఇన్వాయిస్ ని మనం బుక్ చేయాల్సి వస్తుంది. సో అట్లాంటి ప్లాంట్ రిలేటెడ్ నేను మీకు ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు చెప్తా. ఆ ప్లాంట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ మనం బుక్ చేసేటప్పుడు -2 నాడే బుక్ చేయాల్సి వస్తుంది. అండ్ -1 నాడు వచ్చేసరికి మనం ఏదైనా మిస్టేక్స్ మీరే తీసుకోవచ్చు. -1 నాడు ఏపీ వాళ్ళు ఏదన్నా అక్రూవల్స్ బుక్ చేయమని అంటే వాళ్ళు ఏమంటారు, మాకు ఆల్రెడీ -1 అంటే మీకు జూన్ 30 అన్నట్టు కదా. సో జూన్ 30 నాడే వాళ్ళు మనకు రిపోర్ట్ పంపించేస్తారు. సో ఇక మేము మీకైతే బుక్ చేయలేము, మాకున్న ఒక్క రోజుకి మేము ఈ డేట్ వరకు మేము బుక్ చేయడానికి అవుతుంది, మాకున్న రిసోర్సెస్ మాకున్న టైం అవైలబిలిటీకి. సో జూన్ 30 నాడుకైతే మేము వాళ్ళకి జూన్ 30కే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఎన్ని బుక్ చేయగలం, ఎన్ని పంపించాలి ఆర్టీఆర్ వాళ్ళకి. సో ఆ టైంలో మనకి ఏమైనా పంపించారనుకోండి -1 నాడే కొన్ని వర్క్స్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది అలా. అండ్ మోర్ ఓవర్ ఓకే. ఏంటంటే మనకు -1 నాడు 2 నాడు ఇట్లాంటి అక్రూవల్స్ వర్క్ కాకుండా జస్ట్ 20% అక్రూవల్స్ వర్క్ ఉంటుంది. 80% ఏంటంటే మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అనాలిసిస్ అంటే ఏంటంటే పోయినసారి బుక్స్ కరెక్ట్ గానే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా, ప్రతి ఒక్క అకౌంట్ లో నేను ఒక చిన్న పాయింట్ చెప్పిన, ఏంటిది సబ్ లెడ్జర్ లెడ్జర్ అని జనరల్ లెడ్జర్ అని ఒక పాయింట్ చెప్పిన. సో ఆ సబ్ లెడ్జర్ నుంచి జనరల్ లెడ్జర్ కరెక్ట్ మూవ్ అయిందా లేదా, మూవ్ అయ్యేటప్పుడు బ్యాలెన్సెస్ ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి అని. మీరు సరే నేను ఒక చిన్న ఫోటో చూపిస్తా. అది ఫోటో అంటే ఇంతకుముందు చూపిస్తా. మీరు చూసుకుంటే చూడండి, 25th ఆఫ్ ఎవ్రీ మంత్ అని పెట్టింది. ఇది మాకు ఇంటర్నల్ అంటే మా టీంలో మేమే చూసుకోవాలి. ఇది మాకు డెడ్ లైన్ కాదు, అంటే మేమే విత్ ఇన్ ద అంటే ఏదైతే మా 10 మంది టీంలో ఉన్నామో మా టీంలో కరెక్ట్ ఉండేటట్టు చూసుకునేది. చూడండి, సెండ్ అన్ ఈమెయిల్ రిక్వెస్ట్ టు ట్రావెల్ బుకింగ్ ఫర్ ఎలక్ట్రిక్. సో ఇదేం మన వర్కింగ్ అనేది కాదు. 25th ఆఫ్ ఎవ్రీ మంత్ అంటే మీరు చూసుకుంటే వర్క్ డే -5 అనేది ఏమో వస్తుంది, వర్క్ డే -5 6. సో మీరు చూసుకుంటే ఈమెయిల్ సెండ్ చేయమంటున్నారు, దాన్ని ఏం అక్కడ అక్రూవల్స్ అనేది బుక్ చేయమంటలేరు. నాకు ఎందుకు ఒక డేటా అనేది కావాలి, నాకు ఒక ఎలక్ట్రిసిటీకి సంబంధించిన డేటా కావాలి. వాళ్ళు ఒకవేళ లేట్ పంపించాలనుకో నాకు కంపల్సరీ వర్క్ డే -2 నాడు వర్క్ డే -1 నాడు అది కంప్లీట్ చేయాల్సి వచ్చేది. నాకు ఒక్క రోజు లేట్ పంపినా కూడా అసలే వాళ్ళు వియత్నాం, నేను సపోర్ట్ చేసిందేమో వియత్నాం వాళ్ళకి. వాళ్ళు ఏంటిది ఆఫ్టర్నూన్ 3 o'clock వెళ్ళిపోతారు. ఇది మన ఇండియా టైం ప్రకారం ఆఫ్టర్నూన్ 3 o'clock వాళ్ళకి షిఫ్ట్ అయిపోతుంది. మేమేమో 9కి స్టార్ట్ చేసేటోళ్ళం. అనుకోకుండా ఒక్కసారి ఒక్కొక్క వేళ నేను కరెక్ట్ వర్క్ డే -2 నాడే నేను మెసేజ్ పెట్టినా కూడా వాళ్ళు చూసుకోవడం, ఒకవేళ నేను మెసేజ్ చేయడం ఒకవేళ 12కి మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇచ్చే టైంకి నేను ఒకవేళ లంచ్ టైంలో ఉన్నాను అనుకోండి, నేను లంచ్ చేసి వచ్చి మళ్ళీ ల్యాప్టాప్ ముందు కూర్చున్నప్పుడు వీళ్ళు వెళ్ళేటోళ్ళు. సో ఇది నేను వర్క్ చేసినప్పుడు చాలా టైమ్స్ జరిగేసరికి ఒక 3-4 డేసే మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాం అన్నట్టు. అందుకనే అది ఇక్కడ యాడ్ అయింది సెండ్ ఈమెయిల్. చూడండి, ఇది రివర్సల్ ఆఫ్ ప్రీవియస్ మంత్ అప్రూవల్స్. ఇది కూడా ఒక చెకింగ్ పాయింట్ మాకు. అండ్ మీకు వర్క్ డే -4, -3, -3, -3, -3, -2, -2,
ఇవన్నీ చూడండి ఇక్కడ వరకు మైనస్లు ఉన్నాయి. మీరు చూసుకుంటే ఎన్ని అక్రూవల్స్ బుక్ చేయాల్సి వస్తుంది చూడండి. పేరోల్ రికన్సిలేషన్ ఇది అక్రూవల్స్ కాదు. అండ్ ఏఐపి బిఐపి బుకింగ్స్ అంటే ఇది శాలరీ బుకింగ్స్ అన్నట్టు. నేను చెప్పిన హెచ్ఆర్ బుకింగ్స్ మాత్రం ఒక్కటే ఉంటది అని అన్నా, అవునా? ఒక్కటి శాలరీ. చూడండి ఇంకో -3 నాడు రివ్యూ ఆఫ్ ది ఓఐ లిస్ట్ అండ్ రివ్యూ అండ్ డెడ్ లైన్ కమ్యూనికేషన్ అండ్ ప్రీపెయిడ్ అలొకేషన్ అదర్ దెన్ ఆయిల్. సో ఇది కూడా అక్రూవల్స్ కాదు, ఇది ఓన్లీ అలొకేషన్. మీరు చూస్తే ఆయిల్ ప్రీపెయిడ్ అలొకేషన్ చూడండి, రీక్లాసిఫై బాస్ ఇన్సెంటివ్స్, ఇది కూడా ఇక్కడైతే ఎట్లాగైతే ప్రీపెయిడ్ ఉంటాయో ఇన్సెంటివ్స్ అనేది ఒక చిన్న బెనిఫిట్ ఇస్తామో మనం ఎంప్లాయీస్ కి, అది కూడా కరెక్ట్ గా ఇన్సెంటివ్స్ కరెక్ట్ క్యాలిక్యులేట్ అవుతుందా లేదా అని చూసుకున్నా, అది వేరే మీకు అవసరం లేదు. అది ఎలక్ట్రిసిటీ అక్రూయల్ చూస్తే ఎలక్ట్రిసిటీ అక్రూయల్ ఉన్నది కదా అంటే ఇది చూడండి ఎప్పుడు ఉన్నది +1, ఇది వర్క్ డే +1. సో మీ మళ్ళీ -2 వచ్చింది చూడండి, సేల్స్ ఇన్సెంటివ్స్ నాన్ సేల్స్ వాల్యూమ్ బేస్డ్, సేమ్ ఇక్కడ లెక్కనే, అది కూడా కరెక్ట్ క్యాలిక్యులేట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. మిగతా మళ్ళీ చూసుకుంటే చూడండి మళ్ళీ 1 వచ్చింది అక్రూవల్ బుక్ చేస్తున్నాము, మళ్ళీ 1 వచ్చింది పోస్టింగ్ అనేది చేస్తున్నాం చూడండి, పోస్టింగ్ మళ్ళీ ఇన్పుట్ అవుట్పుట్ రీక్లాసెస్ ఇది ఒకటి, మళ్ళీ ఇక్కడ 1 వచ్చింది రీఛార్జ్ అక్రూవల్స్ అనేది బుక్ చేస్తాం, ఇది కూడా ఒక అక్రూవల్ టైప్. సో మీరు చూసుకుంటే -1 to -5 వరకు మనం అక్రూవల్స్ అనేది చాలా తక్కువ బుక్ చేస్తాం. కొన్ని స్పెసిఫిక్ అక్రూవల్స్ మాత్రమే బుక్ చేస్తాం ఆ 12%. మిగతాదంతా అనాలిసిస్ వర్కే ఉంటుంది, ఎందుకంటే బుక్స్ కరెక్ట్ గా రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా, రీక్లాసెస్ అన్ని జరిగినాయా లేదా, ఇంకేమైనా రిపోర్ట్స్ జనరేట్ ఉంటే అట్లాంటి పనులన్నీ. ఎందుకంటే నువ్వు మంత్ ఎండ్ క్లోజర్ అనేది కరెక్ట్ చెయ్యాలి అంటే దానికి సంబంధించిన కొంచెం ప్రీ వర్క్ అనేది కరెక్ట్ చేసి ఉంచాలి. అలా ఉంటేనే నువ్వు మెక్ యాక్టివిటీస్ అనేది కరెక్ట్ గా చేయగలవు, లేదంటే చేయడానికి వీలు పడదు. ఓకేనా, అర్థమైందా బ్రో? ఇప్పుడు మనం ఎట్లాంటి అంటే -3, -4 లాంటి డేట్లలో ఏమేమి తీసుకోవాలి. అర్థమైంది. మీరు ఏదైనా మామూలు చెప్తున్నా, సిల్లీ డౌట్ అయినా కూడా అడగడానికి ట్రై చేయండి, పర్లేదు. ఎందుకంటే మీరు ఇంతవరకు చేసి లేరు కాబట్టి అది నాకైతే సిల్లీ అనిపించదు. ఎందుకంటే నేను స్టార్ట్ అయినప్పుడైతే నేను మా సీనియర్లని మీరు నాకు మామూలు డబ్బులు ఇచ్చి మామూలు అడుగుతున్నారు. నేనైతే మా సీనియర్లని నేను చెప్పుకోవడం ఫేక్ అని చెప్పుకోవడం అయినా కూడా ఆ కంపెనీ అయినా మా సీనియర్ని ఎన్ని సిల్లీ క్వశ్చన్లు అడిగేటన్నాం. ఒకరు మామూలు వాళ్ళకి అంటే వాళ్ళకి తెలుస్తుంది, అమ్మ తెలుస్తుంది మనం ఏదైనా అడిగితే క్వశ్చన్ మళ్ళా ఏమన్నా అనుకుంటారు, లేకుంటే వేరే మేనేజర్తో చెప్తేనేమో ఏంది అబ్బాయి ఇట్లాంటి క్వశ్చన్లు అని అడుగుతున్నాడు అని అనుకుంటారని కూడా లేకుండా నాకైతే అయితే సిల్లీ క్వశ్చన్లు అడుగుతాను. అట్లా అడిగినా కాబట్టి నేను లిటరల్లీ ఇప్పుడు మీకు ఎవరికైనా చెప్పగలుగుతున్నా, నేను ఇప్పుడు అంత ఇన్డెప్త్ గా నేను చెప్పగలుగుతున్నా అంటే మాత్రం అదే రీజన్, ప్రతి ఒక్కటి తెలుసుకునేటోని నేను. సో మీరు ఇంకా నాకు డబ్బులు కట్టి మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు అసలు ఇష్టం వచ్చినట్టు అడగచ్చు క్వశ్చన్లు. ఓకే, సో నేనేమన్నా June 30th వరకు మనకు ఒక వేరే టీం వాళ్ళు వర్క్ చేస్తారు అని అన్నా. June 30th కి వాళ్ళకు బుక్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఈ బుక్స్ అనేవి క్లోజ్ అవ్వడం అనే వర్డ్ మీనింగ్ ఏంటిది అని అంటే, ఇది చాలా సార్లు మీరు వింటూ ఉంటారు, ఎవ్రీ మంత్ వింటారు. బుక్స్ అనేవి క్లోజ్ అవ్వడం ఏంటంటే, మనము ఎస్ఏపిలో వర్క్ చేస్తాం కాబట్టి ఎస్ఏపి, ఒరాకిల్, క్విక్ బుక్స్ ఇదేదైనా కావచ్చు, ఎస్ఏపిలో వర్క్ చేస్తాం కాబట్టి ఇది ఏ ఎంట్రీస్ పోస్ట్ చేయాలన్నా కూడా యాక్సెస్ బేస్ మీద పోస్ట్ చేస్తాం అన్నట్టు. అంటే జూన్ మంత్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి అంటే నువ్వు ఎస్ఐపిలో జూన్ మంత్ ఏదైనా జూన్ మంత్ రన్ అవుతుంది అంటే ఈ మంత్ మీరు ఇప్పుడు ఏం రన్ అవుతుంది, జూలై మంత్ రన్ అవుతుంది. సో ఎస్ఐపి కన్సల్టెంట్స్ ఏం చేస్తారనంటే, ఆ ఎస్ఐపి కన్సల్టెంట్స్ మనం ఎండ్ యూజర్స్ కదా, మనం ఎండ్ యూజర్స్ అన్నట్టు ఫినాన్స్ లో వర్క్ చేసే వాళ్ళం. మనకు ఓన్లీ జూలై మంత్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే పోస్ట్ చేయడానికి మనకు యాక్సెస్ ఉంటుంది అన్నట్టు, ఎవరికి, అకౌంటెంట్లకి. అంతేగాని జూన్ మంత్ మే మంత్ పోస్ట్ చేసుకుంటుంటాం, నాకు ఇన్వాయిస్ దొరికింది అటు ఇటు డెస్క్ చూడంగా, సో ఇది మే మంత్ కి సంబంధించి నేను పోయి మే మంత్ లో బుక్ చేస్తా అంటే కుదరదు. నువ్వు జూలై మంత్ లో ఉన్నావు అంటే జూలై మంత్ లో ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది.
అలా యాక్సెస్ ఉండే విధానాన్ని బుక్స్ జూలై బుక్స్ మాత్రమే ఓపెన్ అయ్యి ఉన్నాయి అని అంటారు. అక్కడేమో సిస్టము ఎస్ఏపి, కాకపోతే వాడుక భాషలు మామూలు ట్రెడిషనల్ మెథడ్లో ఏంటిది, నీకు రికార్డ్స్లలో మెయింటైన్ చేసేవాళ్ళు కదా బుక్స్ ఫైల్స్. సో ఆ బుక్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి అన్నట్టు. అక్కడ బుక్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయని వాడుతున్నారు అని అంటే నీకు యాక్సెస్ మాత్రం ఒక స్పెసిఫిక్ పీరియడ్కి మాత్రమే ఉన్నదని చెప్తున్నారు. బుక్స్ క్లోజ్ అయ్యి ఉన్నాయంటే ఏంటి, నువ్వు ఆ పీరియడ్కి ఎంటర్ చేయలేవు అన్నట్టు. ఓకేనా? దాన్ని బట్టి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. జూన్ 1 నుండి జూన్ 30 వరకు బుక్స్ ఏ పీరియడ్ బుక్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి, జూన్ పీరియడ్ బుక్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి. సో జూన్ 30 ద లాస్ట్ డే, జూన్ పీరియడ్ ఓపెన్ అయ్యి ఉండే టైం. సో జూన్ 30 తర్వాత జూన్ పీరియడ్ బుక్స్ క్లోజ్ అయిపోతాయి. ఎవరికి? వీళ్ళందరికీ, మన మన వాళ్ళు ఉంటారు కదా, మన సపరేట్ టీం వాళ్ళకి ఏపీఆర్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి క్లోజ్ అయిపోతాయి. మరి వాళ్ళు క్లోజ్ అయిపోయినా కూడా మరి జూన్ పీరియడ్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ బుక్ చేయాల్సిన ఏమన్నా ఉంటే ఎవరు బుక్ చేస్తారు? అప్పుడు వస్తాం మనం R41. అప్పుడు వచ్చి ఏదైతే మంత్ ఎండ్ అయిపోతుందో ఆ మంత్ ఎండ్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని మనం గ్యాదర్ చేసుకొని మనం వర్కింగ్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. వర్కింగ్స్ ప్రిపేర్ చేసి మనం బుక్ చేసేటి, ఇప్పుడు మనకు ఏపీకి సంబంధించిన ఇన్వాయిస్ లో మనకు ఒక 100 పంపించింది, 100. సో మనం ఈ 100 ఇన్వాయిసెస్ కి వర్కింగ్స్ ప్రిపేర్ చేస్తే ఒక 1 lakh అమౌంట్ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకుని ఈ 1 lakh అమౌంట్ తీసుకొని ఇన్వాయిస్ అమౌంట్స్ బుక్ చేస్తామా అంటే చెయ్యం. మనం 99% కేసులలో అక్రూవల్స్ మాత్రమే బుక్ చేస్తాం. అక్రూవల్స్, ఈ అక్రూవల్స్ అనేది మీకు రేపు స్టార్ట్ అవుతుంది. అక్రూవల్స్ మాత్రమే బుక్ చేస్తాం. ఓకేనా? ఎవరి దగ్గర నుంచి అయినా మీకు అసలు అక్రూవల్ అంటే ఏంది అనేది రేపు తెలుస్తుంది. ఒకవేళ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళండి. ఏ టీం నుంచి డేటా వచ్చినా కూడా మీరు డైరెక్ట్ 100% డేటా అయినా కూడా మీరు దానికి ఎంట్రీస్ అనేది బుక్ చేయరు. ఓన్లీ అక్రూవల్స్ మాత్రమే బుక్ చేస్తారు. సో అది ఎప్పుడు బుక్ చేస్తారు? జూన్ మంత్ క్లోజ్ అయిపోయిన తర్వాత జూన్ ఆ స్పెసిఫిక్ టీం నుంచి తెలుసుకొని చేస్తారు. ఇలా చేసే టైం ఎప్పుడు ఉంటుంది అంటే మీరు ఏ టైంలో చేస్తారంటే జూలై 1 నుండి స్టార్ట్ అవుతుంది మీరు బుక్ చేయడం. లేదంటే జూన్ -4 అన్న కదా, అంటే జూన్ 28 నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ 27 అలా స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు మీకు ఇస్తాడు యాక్సెస్ అని అంటే ఒక 4 days 5 days వర్కింగ్ డేస్ ఇస్తాడు. అంటే వర్క్ డే +5 వరకు నువ్వు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ మన బుక్స్ లో పడేటట్టు చూసుకోవాలి. R2R పర్సన్ కి ఇన్స్ట్రక్షన్స్. ఆ తర్వాత నువ్వు ట్రయల్ బ్యాలెన్స్ అనాలిసిస్ చేసేసి పిఎన్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి మా ముఖాన్ని కొట్టాలని ఎఫ్పిఐ టీం వాళ్ళు, ఫినాన్షియల్ కంట్రోల్స్ టీం వాళ్ళు మనకు డెడ్ లైన్స్ ఇస్తారు. ఎప్పటి వరకు? వర్క్ డే +5 వరకు ఇస్తారు. ఆ టైం నాటికి మనం పిఎన్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వాలి. ఎప్పుడు స్టార్ట్ చేయమన్నారు? వర్క్ డే -4 నాటి స్టార్ట్ చేసి వర్క్ డే +5 వరకు ఇస్తారు. సో నువ్వు ఇది ఉండేది జూలై అయినా కూడా, జూలై టైం అయినా కూడా నువ్వు చేసే వర్క్ దేనికి, ఏ పీరియడ్ కి సంబంధించిన వర్క్ చేస్తావు? జూన్ పీరియడ్ కి సంబంధించిన వర్క్ చేస్తున్నావు. అవునా? అంటే ఆల్రెడీ ఎండ్ అయిపోయిన మంత్ కి సంబంధించి, ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన మంత్ కి సంబంధించిన వర్క్ చేస్తూ ఉంటావు. సో ఆ పీరియడ్ కి సంబంధించిన వర్క్ ని నువ్వు ఏదైతే ఈ 6-7 days వర్క్ చేస్తున్నావో ఈ టైంలో చేసే యాక్టివిటీస్ నే మంత్ ఎండ్ క్లోజర్ యాక్టివిటీస్ అని అంటారు. అంటిల్ పిఎన్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ అయ్యేదాకా నువ్వు ఆ ఫేజ్ ని మంత్ ఎండ్ క్లోజింగ్ పీరియడ్ అంటారు. నువ్వు ఆ టైంలో చేసే యాక్టివిటీస్ ని మంత్ ఎండ్ క్లోజర్ యాక్టివిటీస్ అని అంటారు. అర్థమైందా? ఇది నేను ఒక 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 1000 times యూజ్ చేస్తా. మెక్ యాక్టివిటీస్, మంత్ ఎండ్ క్లోజర్ యాక్టివిటీస్, క్లోజింగ్ టైము, క్లోజింగ్ యాక్టివిటీస్. నేను నాకు తెలియదు మామూలు ఇప్పుడు అంటే నేను కంటిన్యూయింగ్ క్లాసెస్ లో. సో ఇది మీకు అర్థం కావాలండి పక్క. సో మీరు ఏదన్నా నా దగ్గర ఏదన్నా రెజ్యూమ్ ఉంటే చూస్తాను. షూర్. ఇది నేను
ఒక రెజ్యూమ్ అండి, ఇది మన స్టూడెంట్ డెలైట్ లో వచ్చింది అబ్బాయికి, డెలైట్ లో. సో ఇది మీరు అంటే నేను ఇది ఆల్రెడీ అంటే నేను చెప్పే టాపిక్ తర్వాత అంటే కోచింగ్ అయిపోయి ఎందులో వచ్చింది అబ్బాయికి ఇది. మీరు చూస్తే మంత్ ఎండ్ క్లోజర్ యాక్టివిటీస్ ఇవ్వలేదు అబ్బాయికి. వచ్చిందా? నేను ఇంకా చూడలేదు, నేను ఆ రోజు చూసి పెట్టేసిన. మీరు నిన్న మీరు ఎవరైనా నోట్ చేసుకొని ఉంటే ఒకవేళ మనం చెప్పిన టాపిక్స్ మనం ఏమేమి కవర్ చేస్తామో అని, నేను డే వన్ బ్యాచ్ నుంచి అదే కవర్ చేసుకుంటుంటున్నా. కాకపోతే ఇది డెలైట్ ఇంటర్వ్యూ, చూడండి ఏమేమి కవర్ అయినాయి. ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలేషన్, ఎక్స్పీరియన్స్ విత్ అండర్స్టాండింగ్ ఎంట్రీస్ దట్ గెట్ పోస్టెడ్ ఇన్ డిఫరెంట్ అకౌంట్ టైప్స్. అకౌంట్ టైప్స్ అంటే నేను ఇప్పుడు ఏదైతే నేను ఇప్పుడు అక్రూవల్స్ బుక్ చేస్తామని అన్నా కదా, మనం జనరల్ లెడ్జర్ అకౌంట్స్ అని, అదే అది క్వశ్చన్. మళ్ళీ స్కిల్ ఎట్ వర్కింగ్ విత్ నెంబర్స్ అండ్ డీటెయిల్, ఇది వేరే చిల్లు. అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఇది అకౌంటింగ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ విత్ జనరల్ ఎంట్రీస్ అండ్ జిఎల్ రికన్సిలేషన్. మళ్ళీ ఇదే మనం కవర్ చేసాం. నేను ఆల్రెడీ రికన్సిలేషన్ ఆఫ్ వేరియస్ అకౌంట్స్ అని ఒకటి చెప్పిన, అవునా? అని మీకు గుర్తుంటే, నేను అంటే కవర్ చేయలేదు కాబట్టి మేబీ గుర్తుండకపోవచ్చు. ఎవరికైనా గుర్తుంటే మాత్రం రికన్సిలేషన్ ఆఫ్ వేరియస్ అకౌంట్స్ అని అన్నా ఒకటి, అండ్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలేషన్ అన్నా. ఒకటి ఏంటిది, మన ఏపీఆర్ రికన్సిలేషన్ అన్నా, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ అన్నా, మన ఆర్ఓఆర్ వాళ్ళకు ఇవి ఫైనాన్స్ యాక్టివిటీస్ చేయనీకనన్నా. సో అది కూడా కవర్ అయింది. ఎబిలిటీ టు హై లెవెల్ ఆఫ్ క్వాలిటీ అండ్ అక్యురసీ, ఇదో చిల్లు క్వాలిటీ టాస్క్. మీరు చూసుకుంటే ఇందులో వాడు అడుగుతున్న రెండు, ఇదొకటి ఇది 3 అడుగుతున్నాడు. మనం చెప్పే టాపిక్స్ లో మనం కొన్ని టాపిక్స్ కవర్ చేస్తాము అని అన్నా కదా, అంటే అంటే మనకు రెస్పాన్సిబిలిటీస్ లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అని అన్నా. ఆ రెస్పాన్సిబిలిటీస్ హార్డ్వేర్ పర్సన్స్ ఉంటున్నాయంటే నేను ఆ టాపిక్స్ కవర్ చేస్తాను అన్నట్టు కదా. చూడండి, మనం అన్ని కవర్ చేసినా కూడా నేను ఒక పాయింట్ చెప్పిన, 95% ఏ కంపెనీకైనా ఇదే ఉంటది అని అన్నా. కాకపోతే చూడండి, డెలైట్ రిక్వైర్మెంటే మనం చెప్పేదంటే 2 పాయింట్స్ కవర్ అయినాయి అంతే. ఈ రికన్సిలేషన్ 2 కలిపి ఒకటే. ఈ అకౌంట్స్ టైప్ అనేది చిన్న మెక్ యాక్టివిటీస్ లో మీకు కవర్ అయ్యే పాయింట్, ఓకేనా? సో ఇది అబ్బాయి క్వశ్చన్ నాకు అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చెప్పిండు. 25 minutes ఏమో జరిగిందట. ఫస్ట్ 5 minutes ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాడట, ఏదో 4 పేపర్స్ 2-3 క్వశ్చన్లు అడిగినట. లాస్ట్ 5 minutes మామూలుగా నీకు ఓకే బాగానే చెప్పినావు, ఇంకొంచెం నేర్చుకోవాల్సి ఉన్నది, కాకపోతే వచ్చిన తర్వాత నేర్చుకుంటావులే అని అన్నాడట. 15 minutes ఏదైతే ఇంటర్వ్యూ టైం ఉన్నదో ఓన్లీ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలేషన్ ఒక్కటే అడిగిందంట. ఒకటే క్వశ్చన్, ఒకటే టాపిక్ మీద క్వశ్చన్ అడిగినంట. మన దగ్గర అంటే మీకు వన్స్ చెప్పిన తర్వాత, నేను ఆ టాపిక్ చెప్పిన తర్వాత మీరు కూడా ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు డైరెక్ట్. అదొక్కటే క్వశ్చన్ పండే చేసుకొని మనం ఏదైతే స్టార్ట్ టు ఎండ్ పాయింట్ లెక్క చెప్పినామో అదే చెప్పుకున్నాడు. మంచిగా డెలైట్ లో జాబ్ చేసుకుంటున్నాడు. సో అదండి, అది మీకు ఇంకా లేదు నా దగ్గర, ఇంకా వేరే 2-3. ఇది జేడీ అండి, నాట్ ఈవెన్ ఇది చేస్తున్న జాబ్ కాదు. ఇది నీకు ఇంటర్వ్యూ పెట్టేటందుకు ముందు జేడీ వస్తుంది కదా, జాబ్ డిస్క్రిప్షన్, అది ఇందులోనే మన అన్ని కవర్ అయినాయి. అంటే నేను ఎప్పుడన్నా మీరు ఎవరైనా ఏదైనా ఆర్ట్వర్ ప్రొఫైల్ చూస్తే, అంటే మీరు ఏం చేయాలి అని అంటే, ఏదైనా ఆర్ట్వర్ లింక్డ్ఇన్ లో ఆర్ట్వర్ ప్రొఫైల్స్, జిఎల్ అకౌంటింగ్ ప్రొఫైల్స్ ఉంటాయి కదా, మీకు ఒక క్లారిటీ వచ్చేటందుకు డైలీ ఏదైనా ఒక రెజ్యూమ్ అన్న చూడడానికి ట్రై చేయండి. ఎవ్రీడే 1 or 2 రెజ్యూమ్స్. మీకు ఏదైతే డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ నాకు చిన్న హైలైట్ చేసి, ఆ స్క్రీన్ షాట్ చేసి హైలైట్ చేసి, బ్రో ఇది ఏంటిది మనం చెప్పిన కవర్లలో కవర్ అయ్యి లేకుంటే, నేను ఆల్రెడీ మీకు గుర్తుండి కవర్ అయ్యి లేకుంటే నాకు ఏదైనా పంపిస్తే అది కవర్ అవుతుందా లేదా అని నేను చెప్తాను. నేను చెప్తున్నా 90% కవర్ అవుతుంది. 100% అయితే ఎక్కడూ కవర్ కాదండి. మీరు చెప్పే ఆన్సర్లు కూడా 70% చెప్పినా కూడా జాబ్ వస్తుంది. 100% ఎందుకు కవర్ కాదు అంటే, ఏ కంపెనీ అయినా కూడా దాని నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి కొన్ని యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. యాక్టివిటీస్ వేరే కంపెనీకి ఉండాల్సిన గ్యారంటీ అయితే ఉండదు అలా. సో మంత్ ఎండ్ క్లోజర్ యాక్టివిటీస్ అంటే అది చెప్పిన కదా. అందులో ఏమైనా డౌట్ ఉందా? ఓకే, సో ఇవాళకి ఇంతే అండి. రేపు అయితే రెస్పాన్సిబిలిటీస్ ఒక 10 minutes ఆల్రెడీ నేను కవర్ చేసిన. యాక్చువల్గా అయితే మీకు రెస్పాన్సిబిలిటీస్ ఇది నేను ఇప్పుడు పంపిస్తా.
రెస్పాన్సిబిలిటీస్ అనేది మామూలుగా అయితే ఒక 1 డే తీసుకుంటా. కాకపోతే నిన్న ఇవాళ మీకు ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీస్ లో కవర్ చేసిన ఈ పాయింట్స్ అన్ని కవర్ అయ్యి ఉంటాయి మీరు చూసుకుంటే రికన్సిలేషన్స్ అని. నేను రేపు ఇది ఒక 15 మినిట్స్ తీసుకొని మీకు మెయిన్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తా అప్రూవల్స్ అని. రేపటి నుంచి ఇక మీరు పెన్ను పేపర్ కొంచెం పెట్టుకోండి. ఈవెన్ దో నేను హ్యాండ్ రిటన్ నోట్స్ పంపించినా కూడా మీరు పెన్ను పేపర్ పట్టుకుని బుల్లెట్ పాయింట్ మీకు ఏదైతే అర్థమవుతుందో అది రాయడానికి వీలుంటుంది. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ, బై బై.